హలో ఇట్స్ టైమ్ మామ. నేను మీ ప్రశాంత్‌ని యూట్యూబర్ నుంచి. మనం నేను ఫస్ట్ స్టార్టింగ్ కుంభమేళా నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏం జరిగింది, ఎలా వెళ్ళాను, ఎక్కడ వెళ్ళాను, నేను ఆయన యోలో బస్ నుంచి వెళ్ళాను. అక్కడ ఎలా వెళ్ళాను, ఎన్నెన్ని తిరిగాను, ఎక్కడెక్కడ ప్రదేశాలు తిరిగాను చూడండి. ప్రదేశాలు ఎంతెంత మంచిగా షూట్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు వీడియోస్ ఎంత బాగా నచ్చాయి, ప్రతి ఒక్క షాట్ అనేది ఎంత క్లియర్గా తీసానో చూడండి. అండ్ ఇక్కడ ప్రత్యేకించి అండ్ రోడ్ కూడా అక్కడ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయి అండ్ ప్రయాగరాజ్ గురించి అక్కడ డీటెయిల్స్ ఏంది అని క్లియర్గా దీంట్లో మెన్షన్ చేశాను చూడండి. అండ్ ప్రతి ఒక్క వీడియోకు నేను క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి. ఈ వీడియో అనేది హర మహాదేవ్ శంభో శంకర. మనము ఈ వీడియోని చూడడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క వీడియోలో మీకు జస్ట్ చూపించారు, కానీ ఇక్కడ క్రౌడ్తో పాటు ఇంత వీడియో క్వాలిటీ కూడా చూపిస్తున్నారు. ప్రతి ఒక్క దానికి ఈ పబ్లిక్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ క్లియర్గా గల్లీలో ఉండే కూడా చిన్న చిన్న వేస్ కూడా ఉండే కూడా చాలా పబ్లిక్ ఇంత క్రౌడ్గా ఉన్నారు చూసారా. ఆ క్రౌడ్ పబ్లిక్ కూడా బేస్ చేసుకొని మరి ఈ వీడియో తీయడం కానీ జరిగింది. సో ఈ వీడియో చూడడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రయాగరాజ్కి ఎలా వెళ్ళాలి అండ్ నేను ఎలా వెళ్ళాను అనే డీటెయిల్స్ అన్ని ఫుల్ డిస్క్రిప్షన్ మేము మెన్షన్ చేస్తాము. అండ్ క్లియర్గా హర హర మహాదేవ్ ఇక్కడ పబ్లిక్ అనేది ఎంత క్రౌడ్తో ఉన్నారో అండ్ ప్రతి ఒక్క డీటెయిల్గా క్లియర్గా చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళేది ప్రయాగరాజ్. నేను వెళ్ళింది హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళాను. ఆ ప్రయాగరాజ్ నుంచి అక్కడ మహాకుంభమేళకి వెళ్ళాను. మహాకుంభమేళ నుంచి కాశీకి కూడా వెళ్ళాను. కాశీ అనేది నెక్స్ట్ పేజీలో మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు కూడా ఇక్కడ శివంతో వేసేయడం కానీ ఇక్కడ జరిగింది. చాలా బాగా వచ్చింది వీడియో చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ ఇది నేను పోస్ట్ చేసిన ఫస్ట్ వీడియో అండి, ఇది ఫుల్ లెంత్ వీడియో. నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ నా ఫస్ట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో మామ, ఇట్స్ టైమ్ మామ. You said never let me go. 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 You said అక్కడైతే 7 ఘాట్స్ ఉన్నాయి మేము. త్రివేణి సంగం ప్లేస్ ఉంటుంది మేము. ప్రయాగరాజ్ ఫోర్ట్ ఉంటుంది అండ్ బడే హనుమాన్ మందిర్ ఉంటుంది, సరస్వతి ఘాట్ ఉంటుంది, మణికరేశ్వర టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేసెస్ అనేది. అండ్ మనం వెళ్ళే రూట్ మన త్రివేణి సంగం వెళ్ళే రూట్ అండి. అండ్ త్రివేణి సంగం వెళ్ళే రూట్లో పబ్లిక్ ఎంత పబ్లిక్ కానీ హెవీ క్రౌడ్ ఉన్నదండి, చాలా క్రౌడ్ అనేది ఉన్నది. మినిమం అయితే మేమైతే 20 కిలోమీటర్స్ నడిచాము మేము. అండ్ ప్రయాగరాజ్ నుంచి బస్ స్టాండ్ నుంచి మేము దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అయితే నడిచామండి. అండ్ చాలా పబ్లిక్ ఉన్నది అండ్ హెవీ క్రౌడ్, చాలా లైన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఘాట్లో మనకు ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు మనకు అనేది అలో చేయట్లేదు. అండ్ అలో చేయకపోవడం వల్ల అక్కడ ఖాళీ స్పేస్ అని ఉంది, కానీ అక్కడ నుంచి నడవట్డానికి వీల్లేదు అంటున్నారు వాళ్ళు. సో పోలీస్ వాళ్ళకి కమ్యూనిటీగా అంటే పోలీస్ వాళ్ళకి స్పేస్ తీసుకొని మేము దానికనే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్ళామండి. అండ్ ఎంత ప్లేసెస్ అనేవి పీస్ఫుల్గా వెళ్ళామో చూడండి. దైవ దర్శనానికి వెళ్ళడానికి ఇంపార్టెంట్ కదండి. మేము అందుకే ఎన్ని దారులు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత స్పేస్ ఎంచుకున్నా సరే మేము వెళ్ళే దారిని చూసాం తప్ప మేము ఎక్కడ అనేది ఆగడం కానీ చేయడం కానీ కొంచెం అలసడగా కూర్చోవడం కానీ జరిగింది. కానీ చాలా మట్టుకైతే మేము ఎంత నడిచినా కూడా ఒక 20 మినిట్ నడిచిన కాలు అనేది కొంచెం లాగేసినా కూడా మేము ఎంతో ఓపికతో కూర్చున్నామండి. అని ఒక 20 కిలోమీటర్ నడిచాము. చూడండి ఎంత హెవీ పబ్లిక్ ఉన్నదో, ఎక్కడెక్కడ ఎంత పబ్లిక్లో కూడా చూపించడం జరిగిందండి వీడియో. అందరూ మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. అండ్ మనం వెళ్ళే ఇది రూట్ అనేది త్రివేణి సంగం వెళ్ళే రూట్ అండి. చూడండి వాటర్ కానీ అక్కడ ఫ్లైఓవర్ కానీ. అండ్ మేము వెళ్ళేటప్పుడే ఫస్ట్ ట్రైన్ కూడా అక్కడ నుంచి వస్తుందండి.
ఇక్కడ మీకు ట్రైన్ కూడా కనిపిస్తుంది చూడండి వీడియోలో ఇప్పుడు. కానీ వాటర్ అయితే చాలా బాగున్నాయండి. మేము తాగాము, చాలా బాగా కూడా ఉన్నాయి. చాలా పైనుంచి ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. నేను వెళ్ళే వీడియోలో చూశానండి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ వీడియో చూసాడు, ట్రైన్ కూడా వెళ్ళింది, మన వీడియో కూడా సరి వచ్చింది. అండ్ ఫస్ట్ టైం వీడియో చేస్తున్నానండి, నాకు సపోర్ట్ చేయండి, వీలైతే ఆశీర్వదించండి. అమ్మ నాన్న ఆశీర్వాదాలతో పాటు ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలి. హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్. థ్యాంక్ యూ అండి. నేను ఈ వీడియో సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నానండి.